నమస్తే, నేను సిరి. జత్వానీ కేసులో అయితే ఒక కీలక మలుపు తిరిగింది. సీఎంఓ ఆఫీస్లో ఉన్న ఒక కీలక అధికారి, ఐఏఎస్ ఆఫీసరే దీన్ని ముందుండి నడిపించారని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు జత్వానీ కేసు ఏదైతే ఉందో దాని మీద అంటే రోజు రోజుకి ఎవరెవరు ఉన్న దాని మీద బాగా అయితే అధికారులు విచారణ చేస్తున్నారు. రోజుకొక పేరు కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు సీఎంఓ ఆఫీస్లో ఉన్న ఒక అధికారి అంటే ఐఏఎస్ ఆఫీసర్ దీన్ని ముందుండి నడిపించారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? కాదంబరి జత్వానీ కేసును కనుక మనం చూస్తూ ఉంటే కొంచెం డెప్త్కి వెళ్ళి దాంట్లో ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్నటువంటి అంశాలు, లీక్ అవుతున్న అంశాలు, వీటిని ఒక చోట చేర్చి మనం విశ్లేషణ చేసుకుంటే కనుక ఇది గత సీఎంఓ ఆఫీస్ని టచ్ చేశాయి అని చెప్పి అనొచ్చు. ఆల్రెడీ 3 ఐపీఎస్లకు సంబంధించినటువంటి వ్యవహారం పక్కగా బయటపడింది. దానికి సంబంధించినటువంటి వాంగ్మూలం కూడా సిద్ధంగా ఉంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర, సిట్ దగ్గర, అలాగే డీజీపీ దగ్గర ఉంది. డీజీపీ ఆల్రెడీ నివేదికను స్టడీ చేసిన తర్వాత 3 ఐపీఎస్ని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఈ మొత్తం సీఎంఓ దగ్గర నుంచి జరిగింది. సీఎంఓ ఆ రోజు ఉన్నటువంటి సీఎంఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి, కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారి, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు 3 కలిసి మొత్తం పక్కా స్కెచ్ సీఎంఓ ఆఫీస్ నుంచి అప్పట్లో నడిచింది అనేది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అప్డేట్. ఇది వస్తున్నటువంటి సమాచారం ప్రకారం. సో ఆ ఐఏఎస్ ఎవరు అని అంటే ఆ ఐఏఎస్కి సంబంధించిన కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను, నెట్జన్స్ ఆలోచించుకుంటారు. అప్పట్లో సీఎంఓ ఆఫీస్లో చాలా కీలకంగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, ప్లస్ చీఫ్ సెక్రటరీని కూడా ఓవర్కమ్ చేసి ఓవర్ యాక్షన్ చేసినటువంటి ఐఏఎస్ అధికారి అని చెప్పి చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఐఏఎస్ అధికారి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కింద ఆయన చైర్లో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కింద కూర్చొని సివిల్ సర్వెంట్లకే తల ఉంచుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన వెళ్ళిపోవాలని చెప్పి చూశారు, వెళ్ళిపోయారు కూడా, మళ్ళీ రావాలని ప్రయత్నం చేశారు. బట్ వస్తారా రారా తెలియనటువంటి పరిస్థితి. బహుశా ఇన్ని ఇన్పుట్స్ ఇచ్చాను కానీ బహుశా ఆయన ఎవరో తెలిసిపోయి ఉంటుంది. సో ఆయన ప్లస్ ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు మైండ్ సెట్కి ఆ ఐఏఎస్ మైండ్ సెట్కి ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ వేవ్ లెంత్ ఉంటుంది. సేమ్ వేవ్ లెంత్ ఉండే అధికారులు వీళ్ళిద్దరూ. ఆ వేవ్ లెంత్కి జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోయింది. వీళ్ళ 3 వేవ్ లెంత్కి వేవ్ లెంత్కి అనుగుణంగా బాగా స్కెచ్ వేయటంలో కానీ లేదంటే సలహాలు ఇవ్వటంలో కానీ సకల శాఖ మంత్రి రామకృష్ణారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సో మొత్తం మీద సీఎంఓ ఆఫీస్లో ఆ రోజున వీళ్ళ 3 కలిసి స్కెచ్ వేశారు. బిగ్ బాస్ ఆదేశించారు. ఆ బిగ్ బాస్ ఆదేశం ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది వీళ్ళు వ్యూహరచన చేశారు. ఆ వ్యూహరచన ప్రకారమే కాంతిరాణి తాత, విశాల్ గున్ని వాళ్ళని పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓ ఆఫీస్కి పిలిచారు. సీఎంఓ ఆఫీస్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలు జారీ చేశారు వాళ్ళకి. దాంతో వాళ్ళు రెండో ఆలోచన లేకుండా తొందరపాటుతోటి వ్యవహరించారు అనేది ఇప్పుడు బయటపడినటువంటి అంశం. సో మొత్తానికి బలైంది ఎవరు? ఐపీఎస్ ఆఫీసర్లు. హ్యాపీగా ఉంది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, బిగ్ బాస్, అంతే కదా. సో ఇప్పుడు ఈ కేసు విచారణ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? సీఎంఓ ఆఫీస్ దాకా అయితే వెళ్ళింది. సీఎంఓ ఆఫీస్ దాకా వెళ్ళిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే బిగ్ బాస్ దగ్గరికి వెళ్లకుండా ఉంటుందా ఈ కేసు? అక్కడికి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది కదా. ఎలా వెళ్తుంది, ఎలా వెళ్ళే అవకాశం ఉంది అనే దాని మీద మనం కనుక చిన్న లాజిక్ ఆలోచిస్తే ఇప్పుడు ప్రతి కేసుకి కూడా గూగుల్ టేక్అవుట్, ఆ గూగుల్ టేక్అవుట్ పట్టిస్తుంది. బహుశా ఈ గూగుల్ టేక్అవుట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా నిందితులను పట్టించింది గూగుల్ టేక్అవుటే. ఇప్పుడు ఇదే గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నారు? సీఎంఓ ఆఫీస్లో ఫిబ్రవరి 1వ తారీఖున దీని వ్యూహరచన జరిగింది, లేదా జనవరి 31వ తారీఖున వ్యూహరచన జరిగిందా? సో ఇప్పుడు వాళ్ళు కాల్ డేటా తీసుకొని ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండే మొబైల్స్ ఈ ప్రభుత్వానికి సంబంధించిన మొబైల్స్ ఉన్నాయి. ఏ ఆఫీసర్ దగ్గరైనా ప్రభుత్వానికి సంబంధించిన మొబైల్సే ఉంటాయి. సో వీళ్ళ మొబైల్స్ తీసుకుంటే కనుక అక్కడ వీళ్ళు వాడేటువంటి సిమ్ కార్డ్స్ ఉంటాయి కదా, ఇవి ఏ టవర్కి కనెక్ట్ అయి ఉన్నాయి
అనేది కనుక చూసుకుంటే ఆ టవర్ నుంచి చూస్తే కనుక వీళ్ళకి సంబంధించినటువంటి మొబైల్స్ సిగ్నల్స్ ఒకే చోట ఉన్నాయి. అంటే జనవరి 31వ తారీఖున వీళ్ళు ఒకే చోట ఉన్నారు, ఎంతసేపు ఉన్నారు అనేది కూడా తెలుస్తుందిగా. ఇప్పుడు ఆ సెల్ టవర్ దగ్గరలో ఉండే సెల్ టవర్ ఏదైతే ఉందో ఆ సెల్ టవర్కి వీళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. ఆ సెల్ టవర్ కనెక్ట్ అయినప్పుడు వీళ్ళ నెంబర్లు తెలుస్తుంది కదా, వీళ్ళ ప్రైవేట్ నెంబర్లు తెలుస్తాయి, వీళ్ళ అఫీషియల్ నెంబర్లు కూడా తెలుస్తాయి. తెలిసినప్పుడు వాళ్ళ ప్రైవేట్ నెంబరు వీళ్ళ అఫీషియల్ నెంబర్లు ఇద్దరి నెంబర్ ఈ 2 నెంబర్లు తీసుకొని ఆ రోజున సెల్ టవర్ దగ్గర నుంచి ఏ సెల్ టవర్ కనెక్షన్ ఉంది అనేది తెలుసుకుంటే, సపోజ్ ఎయిర్టెల్ టవర్కి కనెక్ట్ అయి ఉన్నారనుకోండి, ఎయిర్టెల్ టవర్ కనెక్షన్లో ఈ నెంబర్ ఎక్కడుంది అనేది ఇమీడియట్గా తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు వీళ్ళు ఒకే ప్లేస్లో ఉన్నారు అనేది ఇప్పుడు సిట్ ప్రైమరీగా ఐడెంటిఫై చేసింది. ఒకే ప్లేస్లో వీళ్ళ ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఐఏఎస్ ముగ్గురు ఉన్నారు. సో ఈ ముగ్గురు ఎంతసేపు ఉన్నారో కూడా ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? వాళ్ళ మొబైల్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని సీజ్ చేసి ఆ మొబైల్ డేటాలో ఏముంది అది కనుక ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేస్తుంది మొత్తం అసలు ఏం జరిగింది, మొబైల్స్ ద్వారా ఏ మొబైల్ ద్వారా ఎవరికి వెళ్ళింది. సజ్జల జిందాల్కి వెళ్ళిందా, సజ్జన్ జిందాల్కి, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిందా? జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోనే లేదని చెప్తున్నాడు ఆయన. అసలు నేను ఫోనే వాడను, ఫోనే లేదు అని చెప్తున్నాడు ఆయన. మరి ఏ ఫోన్ నుంచి ఏ ఫోన్కి వెళ్ళింది ఇవన్నీ బయటికి తీసుకురావాలిగా. ఒక ప్రైమరీగా ఆల్మోస్ట్ ఒక ఒపీనియన్కి వచ్చారు సీఎం ఆఫీసులో ఈ మొత్తం కుట్ర జరిగింది అనేది ఆ రోజున. సో కుట్ర జరిగింది కాబట్టి ఎవరెవరు కుట్రలో పాల్గొన్నారు అనేది కూడా ఐడెంటిఫై చేశారు. అయితే అక్కడ లోపల ఎవరితో మాట్లాడారు అసలు అనేది ఒకటి ఫైనల్ కావాలి. ఎవరెవరు ఎంతసేపు ఎవరితో మాట్లాడారు అనేది ఒకటి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? దీని వెనుక భారీగా డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. సుఫారీ అంటాం కదా. సో సుఫారీ అనేది ఆ సుఫారీ డీల్ ఎంత, ఆ సుఫారీ డీల్లో ఎవరెవరికి ఎంత అకౌంట్లో పడింది అనేది కూడా తేలాల్సి ఉంది. అందుకే అకౌంట్ నెంబర్లు అలాగే మొబైల్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు ఇవన్నీ తీసుకొని వాటిని ఈ మొబైల్ నెంబర్ని సీజ్ చేసేసి దాన్ని కనుక ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే అప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ అకౌంట్స్కి వెళ్తే, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్కి వెళ్తే ఈ బ్యాంక్ అకౌంట్లో ఎంత పడింది, లేదంటే హవాలా జరిగిందా. హవాలా జరగాలన్నా కానీ నీకు ఫోన్ నెంబర్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్. అంటే ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారు, వీళ్ళేమన్నా హవాలాకు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడారా, ఇవన్నీ కూడా బయట రావాల్సింది. అందుకే ఈ కేసుని మొత్తాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఈడీకి కూడా అప్పచెప్పేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పటికే సిట్ విచారణ చాలా వేగవంతంగా జరిగింది. దీన్ని మొత్తం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఈడీకి కూడా పంపించేటువంటి అవకాశం ఉంది. అది కనుక పంపిస్తే అప్పుడు బిగ్ బాస్, సజ్జల, ఐఏఎస్ ముగ్గురికి కూడా ఖచ్చితంగా ముగ్గురికి సంబంధించినట్టు పూర్తి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు కుట్రదారు ఎవరు, సూత్రధారు ఎవరు, పాత్రధారులు వచ్చేసారు, సూత్రధారు ఎవరు అనేది వస్తుంది. సో అక్కడ వరకు వెళ్ళింది. నెక్స్ట్ స్టెప్స్ 3 ఉన్నాయి. ఈ 3 స్టెప్స్ కనుక అయితే ఆ బిగ్ బాస్ ఖచ్చితంగా అడ్డంగా బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.